వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ కరెంట్ అఫైర్స్. ఉపరాష్ట్రపతి ఎన్నిక సీక్రెట్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 63 ప్రకారం దేశంలో రాష్ట్రపతి తర్వాత అత్యున్నత పదవి ఉపరాష్ట్రపతిది. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు జూలై 21న తన పదవికి రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగింపుకు వచ్చేస్తోంది. దాంతో ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీని నియమించింది. గరిమా జైన్ మరియు విజయ్ కుమార్ను అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా కూడా ఏర్పాటు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక భారత రాజ్యాంగం ఆర్టికల్ 66 ప్రకారం జరుగుతుంది. ఈ ఎన్నికలో ఓటర్లుగా రాజ్యసభ, లోక్సభలో ఎన్నికైన సభ్యులు మాత్రమే ఉంటారు. ఎమ్మెల్యేస్ కాదు. ఓటింగ్ విధానము ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఓటింగ్ గోప్యంగా ఉండదు. ఓపెన్ బ్యాలెట్ విధానం ఉంటుంది. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తాడు. ఆర్టికల్ 64 ప్రకారం. భారత్ మాల్దీవ్స్ మళ్ళీ ఒక్కటేనా? మాల్దీవ్స్ అధ్యక్షుడు ముయిజు గతంలో చైనా వైపు మొగ్గు చూపిన మోదీకి ఘనస్వాగతం ద్వారా భారత్తో సంబంధాలను తిరిగి పటిష్టం చేస్తారన్న సంకేతం వెలువడింది. మాల్దీవ్స్ దేశం యొక్క 60వ స్వాతంత్ర దినోత్సవం జూలై 26న ప్రధాని మోదీకి చీఫ్ గెస్ట్గా ఆహ్వానం అందింది. ఈ సందర్భంలో మోదీ మౌలిక ప్రాజెక్టుల ప్రారంభంతో పాటు సముద్ర భద్రతపై భారత్ మాల్దీవ్స్ మధ్య సహకార ఒప్పందాలను ముందుకు తెచ్చారు. పవర్ఫుల్ డ్రోన్స్ ఇప్పుడు క్షిపణులతో. డిఆర్డీఓ ఇటీవల సైన్యంలో ఒక పెద్ద విజయం సాధించింది. తొలిసారి డ్రోన్ ద్వారా క్షిపణి ప్రయోగం విజయవంతంగా చేసింది. ఈ ప్రయోగం కర్నూలు జిల్లాల్లోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ వద్ద జరిగింది. ప్రయోగంలో ఉపయోగించిన డ్రోన్ను డిఆర్డీఓ స్వయంగా రూపొందించింది. ఇది నిశ్చితమైన లక్ష్యాన్ని ఛేదించగల శక్తిని చూపించింది. అంటే భవిష్యత్ యుద్ధ రంగంలో డ్రోన్ మిస్సైల్స్ డైరెక్ట్ టార్గెట్ హిట్ చేయగలవు. డిఆర్డీఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1958లో స్థాపించబడింది. ఇది రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. డిఆర్డీఓ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. ప్రస్తుతం డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్. కోనేర్ హంపి అద్భుత కంబ్యాక్తో చైనా టాప్ సీడ్లో ఉన్నటువంటి లీ టింగ్జీని ట్రైబెక్ మ్యాచ్లో ఓడించి ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ఫైనల్లోకి వెళ్లారు. ఈ ఫలితంతో భారతదేశం నుంచి 2 మహిళా చెస్ ప్లేయర్లు హంపి, దివ్యా దేశ్ముఖ్ తొలిసారిగా గ్రాండ్ ఫైనల్లోకి చేరుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని